తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు భారతీయ చరిత్ర సంస్కృతి మనకు ప్రిలిమినరీలో తర్వాత మెయిన్స్లో ఉంది. మెయిన్స్లో నేను గిరిజన పోరాటాల గురించిన అంశాలు ఈరోజు చెప్పడం జరిగింది. లాస్ట్ ఎపిసోడ్లో గిరిజన పోరాటాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజనుల పోరాటాలు భారతదేశంలోని వివిధ జాతుల గిరిజనులు ప్రధాన తెగలవారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్లో భాగంగా ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది. భారతదేశంలో బ్రిటిష్ వారు భారతదేశానికి రావడం 1600 సంవత్సరంలో ఒక వర్తక సంస్థగా భారతదేశానికి రావడం, వచ్చి ఇక్కడ స్వదేశీ రాజుల బలహీనతను ఆసరగా చేసుకొని ఇక్కడ వివిధ యుద్ధాలు చేసి భారతదేశం మొత్తాన్ని ఆక్రమించిన తర్వాత వారి పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా పరిపాలనా విధానం ప్రవేశపెట్టిన తర్వాత వారి పరిపాలనా విధానాల లోపాల వల్ల అనేక మంది భారతదేశ వ్యాప్తంగా అనేక మంది తిరుగుబాటు చేశారు. దానిలో గిరిజనుల జీవితాల్లో కూడా వీళ్ళు వెళ్ళారు. అంటే గిరిజనులు జనరల్గా అడవి తల్లి వారి సంపద అడవులలో వారి జీవన విధానంలో ఎవరు జోక్యం చేసుకునేవారు కాదు. బ్రిటిష్ వారి కంటే ముందు రాజుల కాలంలో కూడా వారి జీవన విధానంలో జోక్యం చేసుకునేవారు కాదు. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత గిరిజనుల గ్రామాల్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు. వారి అటవీ ఉత్పత్తులపైన పన్నులు వేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా వాళ్ళ జలవనరులపైన గడ్డిపైన కూడా పన్ను వేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి గిరిజన గ్రామంలో ఒక నాయకుడు ఉంటాడు. అలాంటి నాయకులను తీసేసి బ్రిటిష్ వారే ఇతర గిరిజనేతరులైన సిక్కులను తర్వాత ముస్లింలను వారికి నాయకులుగా పెట్టడం జరిగింది. వారి దగ్గర నుంచి అధిక భూమి శిస్తు వసూలు చేయడం జరిగింది. వాళ్ళు పోడు వ్యవసాయం చేస్తుంటారు. పోడు వ్యవసాయాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఒకవేళ వ్యవసాయం చేసినా దాని నుంచి అధిక భూమి శిస్తు వసూలు చేయడం ప్రారంభించింది. వారి చేత వెట్టి చాకిరీ చేయించి రవాణా సౌకర్యాలు రోడ్లు లాంటి సాధనాలు వేయించడానికి ప్రయత్నం చేసింది. ఇటువంటి వారి జీవన విధానంలో ఎప్పుడైతే బ్రిటిష్ వారు జోక్యం చేసుకున్నారో వారికి తీవ్రంగా ఆర్థిక నష్టంతో పాటు ఆ విధంగా వారొక ఆత్మాభిమానం కోల్పోవడం జరిగింది. ఆత్మాభిమానం కోల్పోవడంతో ఈ గిరిజనులందరూ కలిసి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అనేక గిరిజన జాతుల వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. తర్వాత రమోసే తెగ తిరుగుబాట్లు. రమోసే తెగ అనేది ఒక గిరిజన తెగ. ఇది 1922 సంవత్సరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. భారతదేశంలోని పశ్చిమ కనుమలలో వీరు నివసించేవారు. భారతదేశంలో ఉన్న పశ్చిమ కనుమలలో రమేశ్వర తెగ గిరిజనులు, అటవిక గిరిజన తెగల్లో రమేశ్వరులు కూడా ఒక ముఖ్యులు. వీళ్ళు పశ్చిమ కనుమలలో నివసించేవారు. వీరు బ్రిటిష్ పరిపాలన వల్ల అధికంగా నష్టపోయారు. నష్టపోవడం వల్ల తిరుగుబాటు చేయడానికి సిద్ధపడ్డారు. అంటే బ్రిటిష్ పరిపాలన వీరి దగ్గర నుంచి అధిక భూమి శిస్తు వసూలు చేయడం ప్రారంభించింది బ్రిటిష్ వారు. దాంతో వీరు తిరుగుబాటు చేయడానికి సిద్ధపడ్డారు. చిత్తూరు సింగ్ అనే వాళ్ళ నాయకుడు చిత్తూరు సింగ్ అనే వాడి నాయకత్వంలో రమోసి తెగవారు 1822 సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. వారు మహారాష్ట్రలో ఉన్న సతారా పరిసరాల్లో దాడులు చేసి బీభత్సం బ్రిటిష్ వారిపై దాడులు చేసి బీభత్సం సృష్టించారు. 1825-26 సంవత్సరాల్లో మరి 1829లో కూడా రమోసీలు తిరుగుబాట్లు లేవదీశారు. కానీ బ్రిటిష్ సైన్యాలు వీరి తిరుగుబాటును పూర్తిగా అణచివేయడం జరిగింది. తర్వాత కోర్ గిరిజనుల తిరుగుబాటు. ఈ కోర్ గిరిజన తిరుగుబాటు 1831 నుంచి 32 మధ్య జరిగింది. వీరు బ్రిటిష్ పాలకుల చట్టాలను ఆర్థిక దోపిడీని గిరిజనుల సామాజిక ఆచార వ్యవహారాల్లో జోక్యాన్ని నిరసిస్తూ గొప్ప తిరుగుబాటును చేశారు. మనకు బ్రిటిష్ వారి విధానాలు, బ్రిటిష్ వారి చట్టాలను వీరు ఈ విధంగా ఈ కోర్ గిరిజనులను ఆర్థిక దోపిడీ చేసేవారు బ్రిటిష్ వారు. తర్వాత గిరిజనుల సామాజిక ఆచార వ్యవహారాల్లో చివరికి గిరిజనుల సామాజిక ఆచార వ్యవహారాల్లో కూడా వీరు జోక్యం చేసుకున్నారు. తమ అంతరంగ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేసరికి వీరు బ్రిటిష్ పరిపాలనను అంతం చేయాలనే లక్ష్యంతో కోర్ గిరిజనులు తిరుగుబాటు చేయడం జరిగింది. నిరసిస్తూ ఒక తిరుగుబాటును కోర్ గిరిజనులు 1831-32 సంవత్సరాల్లో కోల్ తెగవారు చేశారు. దీనివల్ల బీహార్లోని రాంచీ, సింగ్భూమ్, హజారీబాగ్ వీరి తిరుగుబాటు వల్ల బీహార్లోని రాంచీ, సింగ్భూమ్, హజారీబాగ్ తర్వాత
పలామా ప్రాంతాలు విశేషంగా వీరి తిరుగుబాటు వల్ల ప్రభావితమయ్యాయి. పలామా ప్రాంతాలు వీరి తిరుగుబాటు బీహార్లోని రాంచీ, సింగ్భమ్, హజారీబాగ్ తర్వాత పలామా ప్రాంతాలు వీరి తిరుగుబాటు వల్ల విశేషంగా ప్రభావితమయ్యాయి. కోళ్ళు చేసిన ఈ తిరుగుబాటు చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక చారిత్రాత్మక తిరుగుబాటును వీరు చేశారు. వీరు చేసిన ఈ తిరుగుబాటు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. చారిత్రాత్మకంగా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. తర్వాత కోల్ తెగకు చెందిన గిరిజనులు ఈ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు ముందు అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు కోల్ గిరిజనులు ఈ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రాకముందు భూమిపై హక్కును కోల్ తెగ పెద్దలైన ముండాలు చెలాయించేవారు. అంటే కోల్ తెగ పైన ఇంకో తెగ ఉంటుంది. వాళ్ళు ఎవరంటే ముండా తెగ. అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు ఈ భూమిపై హక్కును కోల్ తెగకు ఒక పెద్దవారైన ముండాలు అనే వాళ్ళు చెలాయించారు. అంటే వారి నాయకులుగా ఉండేవారు. ముండాలు వారికి నాయకులుగా ఉండేవారు. ఆ విధంగా హక్కులను వాళ్ళు చెలాయించేవారు. అంటే ఒక గిరిజన గ్రామంలో ఉంటే గిరిజన గ్రామంలోని హక్కులన్నీ ఆ నాయకుడికే ఉంటాయి. ఆ జలవనరులపైన కానీ అటవీ ఉత్పత్తులపైన కానీ అడవులపైన కానీ ఒక నాయకుడికి భూములపైన కానీ ఆ నాయకుడికే ఉంటాయి. ఆ నాయకుడు మిగతా వారికి వర్తింపజేస్తారు. అదేవిధంగా కోల్ తెగ పెద్దలైన ముండాలు అనే వాళ్ళు ఇక్కడ భూమిపై హక్కులను చెలాయించేవారు. అంటే భారతదేశానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తూర్పు ఇండియా వర్తక సంఘం వచ్చిన తర్వాత ఇదంతా పోయి తూర్పు ఇండియా వర్తక సంఘము తన ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా వీరికి వీరి నాయకులను మార్చి కొత్త నాయకులను నియమించడం జరిగింది. అంటే వారి ఆధీనంలో అంటే భారతదేశంలో కొన్ని సంస్థానాల ఆధీనంలో ఉన్నాయి, కొంత డైరెక్ట్ బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉన్నాయి. ఈ విధంగా బ్రిటిష్ వారి డైరెక్ట్ కంట్రోల్లో భూముల గిరిజన గ్రామాలపైన బ్రిటిష్ వారు పన్నులు విధించడం జరిగింది. కానీ బ్రిటిష్ పాలనలో ఈ అధికారం ఈ గ్రామ నాయకుడు అనే అధికారము గిరిజనేతరుల వీరు బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఆ గ్రామ నాయకులను తీసేసి కొత్త గ్రామ నాయకులను నియమించారు. గిరిజనేతర గ్రామ నాయకులను నియమించారు. ఆ విధంగా బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలను కంపెనీ తరపున గిరిజన గ్రామాలపై అధికారులుగా నియమించబడిన పెత్తందారుల జులుంకు వ్యతిరేకంగా మరి ఈ విధంగా బ్రిటిష్ వారు ఈ నాయకులు గిరిజన గ్రామాల్లోని నాయకులను మార్చి గిరిజనేతరులను పెట్టడం జరిగింది. ఈ గిరిజనేతరులు అత్యంత అహంకారం ప్రదర్శించేవారు. వారు దౌర్జన్యాలకు పాల్పడేవారు. తర్వాత ఈ గిరిజనుల నుంచి విపరీతమైన పన్నులు వసూలు చేసేవారు. ఈ విధంగా కంపెనీ తరపున గిరిజన గ్రామాలపై అధికారులుగా నియమించబడిన ఈ పెత్తందారులందరూ బాగా జులుం చేసేవారు. వీరి జులుంకు వ్యతిరేకంగా వీళ్ళు 1831-32 సంవత్సరాల్లో కోల్ తెగ గిరిజనులు గొప్ప తిరుగుబాటు చేయడం జరిగింది. తర్వాత సిక్కు ముస్లిం వర్గాలకు చెందిన వారిని గిరిజన గ్రామాలపైన పెత్తందారులుగా ప్రభుత్వం నియమించింది. అంటే సిక్కు అంతకుముందు ప్రభుత్వాధికారులు గిరిజన గ్రామాల్లో ఉండేవారు కాదు, గిరిజన విషయాలు జోక్యం చేసుకునేవారు కాదు. ఆ విధంగా గిరిజన గూడాల్లో ఉన్న వారి నాయకుడిని గిరిజన నాయకుడిని తీసేసి ఆయన ప్లేస్లో బ్రిటిష్ ప్రభుత్వము సిక్కు ముస్లిం వర్గాలకు చెందిన వారిని గిరిజన గ్రామాలపై పెత్తందారులుగా నాయకులుగా పెట్టింది, ప్రభుత్వం నియమించింది. తర్వాత వీరు ఎవరైతే నియమించబడ్డారో ఈ అధికారులు కానీ ఈ పెత్తందారులు కానీ గిరిజనులు సాగు చేస్తున్న భూములపై భూమి శిస్తును ఇష్టారీతిలో పెంచి బలవంతంగా వసూలు చేయడం. అంటే బ్రిటిష్ వారు రాకముందు వీరు గిరిజన గ్రామాల్లోకి వేరే వాళ్ళు ఏ రాజులు కూడా వెళ్ళలేదు. వారి దగ్గర భూమి శిస్తులు వసూలు చేయలేదు. తర్వాత వారి జీవితం వారి గడిపెట్టట్టు చూసుకున్నారు, కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వము ఇక్కడ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టిందో ఈ విధంగా గిరిజనుల పైన దాడులు చేయడం మొదలుపెట్టింది. అంటే కొంతమంది గిరిజన గ్రామాలపైన కొంతమంది పెత్తందారుగా కొంతమంది అధికారులను నియమించింది. ఆ విధంగా గిరిజన గ్రామంలో ఉన్న నాయకుడిని తొలగించి ఆయన గిరిజనేతరులను వారి నాయకులుగా పెట్టింది. ఆ విధంగా సిక్కులు ముస్లిం వర్గాలకు చెందిన వారిని గిరిజన గ్రామాలపై పెత్తందారులుగా ప్రభుత్వం నియమించింది. వీరు గిరిజనులు సాగు చేస్తున్న భూములపై భూమి శిస్తును ఇష్టారీతిలో పెంచి బలవంతంగా వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇష్టారీతిగా అంటే ప్రభుత్వం చెప్పిన కంటే కూడా వీరు ఎక్కువ శిస్తు వసూలు చేసి తమ జేబులో వేసుకునేవారు. ఈ విధంగా ఇష్టం వచ్చిన రీతిలో భూమి శిస్తు పెంచి బలవంతంగా వసూలు చేయడం మొదలుపెట్టారు. ఒకవేళ గిరిజనులు శిస్తు చెల్లించకపోతే పెత్తందారులు, కంపెనీ పోలీసులు అనేక రకాలుగా వాళ్ళను హింసించడం మొదలుపెట్టారు.
అధిక శిస్తు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేవారు. అసలు శిస్తే ఉండేది కాదు. బ్రిటిష్ వారు వచ్చినాక శిస్తు వేశారు. శిస్తు వేసిన తర్వాత ఈ పెత్తందారులు ఎవరైతే గ్రామాలకు పంపించారో వాళ్ళు అధిక శిస్తు గిరిజనుల దగ్గర నుంచి వసూలు చేసేవారు. గిరిజన రైతులను పెత్తందారులు, కంపెనీ పోలీసులు అనేక రకాలుగా ఒకవేళ శిస్తు చెల్లించకపోతే హింసించేవారు. దీంతో విసిగెత్తిన కోళ్ళు 1831 సంవత్సరంలో తిరగబడ్డారు. వాళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ విధంగా పెత్తందారులపై దాడులు చేశారు. ఎవరైతే పెత్తందారులు బ్రిటిష్ అధికారులపై ఎవరైతే బ్రిటిష్ వారు పెత్తందారులను పెట్టారో గిరిజన గ్రామాలపైన వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది. 1831 సంవత్సరంలో వారు దాడులు చేయడం జరిగింది. తర్వాత వారు ఆస్తులను దోచుకున్నారు. తర్వాత ఈ విధంగా వారి హింసాత్మక సంఘటనలకు దారితీసింది. వారి ఆస్తులను ఈ పెత్తందారుల ఆస్తులను దోచుకున్నారు. మిగిలిన వాటిని ఏమైనా మిగిలితే వాటిని దగ్ధం చేయడం, కాల్చివేయడం జరిగింది. తర్వాత కోల్ తిరుగుబాటుకు రాంచీ నగరం ప్రధాన కేంద్రంగా ఉండేది. కోల్ తిరుగుబాటుకు రాంచీ నగరం ప్రధాన కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత వీరి తిరుగుబాటు సింగ్భై, హజారీబాగ్, పలామా కోళ్ల దాడులకు గురయ్యాయి. ఆ తర్వాత వీరి తిరుగుబాటు అంటే రాంచీ ప్రధాన కేంద్రంగా ఉన్నప్పటికీ వీరి తిరుగుబాటు మిగతా ప్రాంతాలు కూడా విస్తరించింది. ఎక్కడికంటే సింగ్భై, హజారీబాగ్, తర్వాత పలామా ఈ విధంగా ఈ పట్టణాలన్నీ కూడా కోల్ జాతి గిరిజనుల తిరుగుబాటు దాడులకు గురైనాయి. తర్వాత గిరిజనేతరులు, పెత్తందారులు అధిక సంఖ్యలో హతులు కావడం జరిగింది. గిరిజనేతరులు, పెత్తందారులు అధిక సంఖ్యలో వీరి తిరుగుబాటు చేసి వారి మీద అనేక మందిని పెత్తందారులను, తర్వాత గిరిజనేతలను అనేక మందిని తమ జీవితాల్లో ఎవరైతే జోక్యం చేసుకుంటారో వాళ్ళందరినీ పెద్ద ఎత్తున చంపివేయడం జరిగింది. కోళ్ళ హింసాత్మక చర్యలు కొన్నాళ్ళకు అదుపు తప్పిపోయాయి. కంపెనీ అధికారులు ఈ ప్రాంతాల్లో సైనిక చర్యను ప్రారంభించి ఈ తిరుగుబాటును అణచివేయడానికి ప్రయత్నం చేశారు. ఈ కంపెనీ వారితో జరిగిన పోరాటాల్లో అనేక మంది కోల్ జాతి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 1832 సంవత్సరం మార్చి నెల నాటికి కోల్ తిరుగుబాటు పూర్తిగా అణచివేయడం జరిగింది. 1832 తిరుగుబాటు 1832 సంవత్సరాలు జరిగింది. 1832 సంవత్సరం మార్చి నెల నాటికి కోల్ తిరుగుబాటు పూర్తిగా అణచివేయడం జరిగింది. ఈ విధంగా కోల్ తిరుగుబాటు స్థానికమైనప్పటికీ కూడా అంతిమ లక్ష్యాన్ని సాధించుకున్నప్పటికీ కూడా కంపెనీ అధికారుల్లో ఈ తిరుగుబాటు బాగా భయాన్ని వారిలో ఒక దడను పుట్టించింది. కంపెనీ అధికారులకు దడను పుట్టించింది. ఎందుకంటే వీరు చేసిన తిరుగుబాటు చాలా గొప్పది. అది భారతదేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయి ఉంటుంది. ఎందుకంటే వారు హింసాత్మక తిరుగుబాటు చేసి అనేక మంది పెత్తందారులను, భూస్వాములను, ఎవరైతే తమ జీవితాలకు ఎంటర్ అయిన అధికారులను వాళ్ళందరినీ కూడా వీరు మట్టుబెట్టడం జరిగింది. దానివల్ల బ్రిటిష్ కంపెనీ అధికారులు ఒక దడ అయితే కలిగింది వీరి తిరుగుబాటు వల్ల. తర్వాత కాకపోతే ఏంటంటే సరైన నాయకత్వం, వ్యూహరచనల, సైనిక బలం, ఆధునిక ఆయుధాలు లేనందువల్ల బ్రిటిష్ వారు దీన్ని అణచివేయగలిగారు. బ్రిటిష్ వారి దగ్గర నాయకత్వం ఉంది, వ్యూహరచన ఉంది, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి, సైనిక బలం ఉన్నది. కానీ కోల్ జాతి గిరిజనుల దగ్గర వాళ్ళు ఉన్నారు, మనుషులు కొన్ని వేల మంది ఉన్నారు. కానీ వారికి సరైన నాయకత్వం లేదు, వ్యూహరచన లేదు, సైనిక బలం లేదు, ఆధునిక ఆయుధాలు లేనందువల్ల బ్రిటిష్ వారు దీన్ని అతి సునాయాసంగా అణచివేయగలిగారు. ఈ తిరుగుబాటు అనేది భవిష్యత్తు గిరిజన తిరుగుబాట్లకు మార్గదర్శకమైంది. ఈ తిరుగుబాటు ఈ విధంగా తిరుగుబాటు చేసే భవిష్యత్ తిరుగుబాట్లకు ఒక మార్గదర్శకంగా మిగిలిపోయింది. తర్వాత ఒరిస్సాలో కోండు గిరిజన తిరుగుబాటు. ఒరిస్సాలో కోండు గిరిజనుల తిరుగుబాటు. ఈ తిరుగుబాటు 1846-45 సంవత్సరాల మధ్య అయింది. ఒరిస్సాలో కోండు గిరిజనులు అనేవారు ఒరిస్సాలో నివసించే ఒక గిరిజన తెగవారు వీరు. వీరి తిరుగుబాటు 1846-45 సంవత్సరాల్లో అయింది. సర్ హెన్రీ హార్డింజ్ అనేవాడు భారత గవర్నర్ జనరల్గా ఉండేవాడు. పనిచేస్తున్న కాలంలో ఈ తిరుగుబాటు జరిగింది. సర్ హెన్రీ హార్డింజ్ అనేవాడు భారత గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న కాలంలో ఒరిస్సాలోని బోధ్, దసపల్లా రాజ్యాల పరిసరాల్లోని కొండోమల్ పర్వత శ్రేణిలో నివసించే కోండు తెగ గిరిజనులు పెద్ద తిరుగుబాటు లేవదీశారు. బోధ్ దశపల్లా రాజ్యాల పరిసరాల్లోని కొండోమల్ పర్వత శ్రేణిలో నివసించే కోండు తెగ గిరిజనులు ఒక పెద్ద తిరుగుబాటును బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా లేవదీయడం జరిగింది. ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం ఏంటంటే బ్రిటిష్ అధికారులు కోండుల సామాజిక మత విశ్వాసాల్లో జోక్యం కలిగించుకోవడం. బ్రిటిష్ అధికారులు కోండుల సామాజిక
మత విశ్వాసాల్లో ఆచార వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం కలుగజేసుకున్నారు అని ఈ విధంగా చేసుకున్నారని గోండులు భావించడం జరిగింది. ఈ గిరిజన పెద్దలు గోండులు ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం తమ మత విశ్వాసాలలో ఆచార వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం కలుగజేసుకుంటుందని గోండులు భావించడం జరిగింది. ఈ గిరిజన పెద్దలు ఏం చేశారంటే బోధ్ దశపల్ల రాజుల చెప్పు చేతుల్లో ఉండేవారు. బోధ్ దశపల్ల రాజు చెప్పు చేతుల్లో ఉండేవారు. ఈ విధంగా బోధ్ దశపల్ల రాజులు అనే 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 రాజులు ఉండేవారు. వారి చెప్పు చేతుల్లో ఈ గిరిజన పెద్దలు ఉండేవారు. 1843 సంవత్సరం చివరిలో కోండు తెగల్లో నెలకొని ఉన్న ఈ దురాచారాలను అణచివేసే ఉద్దేశంతో ప్రభుత్వము కుర్దా, బాలసోర్ పాయకుల కంపెనీల సేనలకు మేజర్ హిక్స్ను కమాండర్గా నియమించి కోండుమల్ ప్రాంతానికి పంపించింది. అంతకుముందుగా బోర్డు దశపల్లా రాజుల సహకారంతో ఈ దురాచారాలను అదుపు చేయడానికి కోండ్ల తిరుగుబాటు నడిచివేయాలని ప్రయత్నించి విఫలమైనాడు. వీరు భూమి శిస్తును చెల్లించడం ఆపేశారు. దీని ఫలితంగా ఏం చేశారంటే ఈ గిరిజనులు భూమి శిస్తును చెల్లించడం ఆపేశారు. తర్వాత బోధరాజు అధికారాన్ని గుర్తించడానికి నిరాకరించారు. అంటే బోధరాజు అధికారాన్ని గుర్తించడానికి ప్రభుత్వం నిరాకరించడం జరిగింది. దీంతో కోండ్లకు ప్రభుత్వం పట్ల తీవ్ర ద్వేషము, శత్రుత్వం పెరిగింది. ఎందుకంటే బోధరాజు అనేవాడు వీళ్ళకి నాయకుడు. ఈ బోధరాజు అధికారాన్ని గుర్తించడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో కోండ్లకు ప్రభుత్వం పట్ల తీవ్ర ద్వేషము, శత్రుత్వం పెరిగింది. తర్వాత 1845 సంవత్సరంలో బ్రిటిష్ అధికారులు కోండుల్లో నరవాళ్ళను, ఆడ శిశువుల హత్యలను అరికట్టాలన్న ఉద్దేశంతో మొరియా ఏజెన్సీని నెలకొల్పింది. అంటే ఈ కోండులకు కొన్ని సాంఘిక దురాచారాలు ఉండేవి. ఏమేంటంటే పూజలు చేసి మనుషుల్ని నరబలి ఇచ్చేవారు. తర్వాత ఆడ శిశువులు ఒకవేళ పుడితే, ఆ అమ్మాయి పుడితే చిన్నప్పుడే చంపి వేసేవారు. ఈ విధంగా ఆడ శిశువుల హత్యలను చేసేవారు, నరబలులను ఇచ్చేవారు. ఈ సాంఘిక దురాచారాలను అరికట్టాలనే ఉద్దేశంతో బ్రిటిష్ అధికారులు ఈ సాంఘిక దురాచారాలను అరికట్టాలనే ఉద్దేశంతో మెరియా ఏజెన్సీని నెలకొల్పడం జరిగింది. నెలకొల్పడం జరిగింది. తర్వాత బోధు ప్రాంతాన్ని మేజర్ మాక్ఫర్సన్ అనే కమాండర్ సైనిక పర్యవేక్షణలో ఉంచింది. ఇతడు మానసిక మార్పు తేవడానికి కృషి చేశాడు. అంటే కోండులలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి వాళ్ళ మానసిక పరివర్తన తేవాలని చెప్పేసి ఆయన కృషి చేయడం జరిగింది. తర్వాత కోండుల చెరలో ఉన్న అభాగ్యులు విడుదల చేయించాడు. కొంతమంది శత్రువులను తీసుకుపోయి కోండులు బంధించడం జరిగింది. ఆ విధంగా కోండుల చెరలో మరి నరబలి ఇవ్వాలంటే బయట నుంచి మనుషులు ఎత్తుకొచ్చుకొని బంధించుకొని వాళ్ళని పూజలు చేసి వాళ్ళని నరబలిస్తుంటారు. కాబట్టి కోండుల చెరలో కొంతమంది అభాగ్యులు ఉండేవారు. ఆ విధంగా అన్యాయానికి గురైన వారు వాళ్ళ ఖైదీగా ఉండేవారు. ఆ విధంగా కోండుల చెరలో ఉన్న అభాగ్యులను విడుదల చేయించడం జరిగింది. కానీ కొంతకాలానికే కోండ్లు మనసు మార్చుకున్నారు. మార్చుకొని మేజర్ మార్ఫర్సన్ కుటిల నీతితో తమ భూములను స్వాధీనం చేసుకోవచ్చని, అధిక పన్నులు విధించవచ్చని, తమను వెట్టికూలుగా మార్చడానికి కుట్రపనని భావించి 1846 సంవత్సరంలో ఎదురు తిరిగారు. అంతకుముందు మేజర్ మక్ఫర్సన్ అనే వారిని సైనికుని పెడితే అక్కడ వారి ఆడ శిశువుల హత్యలు, నరబలుల విషయంలో ఆయన మార్పు తేవడానికి ఆయన కృషి చేశాడు. అయితే కొన్ని రోజులు కోండులు మారారు. ఆ విధంగా కోండుల తెరలో ఉన్న అభాగ్యులను కూడా ఆయన విడుదల చేయించారు. కానీ కొద్ది కాలానికి కోండ్లు తమ మనసు మార్చుకొని మేజర్ మార్ఫర్సన్ అనేవారు కుట్లనితో ఆలోచన చేస్తున్నాడు. తమ భూములను స్వాధీనం చేసుకోవచ్చని, అధిక పన్నులు విధించవచ్చని, తమను వెట్టికూలీలుగా మార్చడానికి కుట్రపనని భావించి 1846 సంవత్సరంలో ఆయనకు మార్ఫర్సన్కు ఎదురు తిరగడం జరిగింది. వీరు మెరుపు దాడి చేశారు. ఈ మెరుపు దాడిని ఎదుర్కోవడంలో మాక్ఫర్సన్ సేనలు, ఆయన కమాండరు, ఆయన దగ్గర ఉన్న ఆ సైన్యం కూడా విఫలమైంది. వీరు మెరుపు దాడి చేశారు, అనుకోని విధంగా మెరుపు దాడి చేశారు. దాంతో మాక్ఫర్సన్ అతని సైన్యం విఫలమైపోయాయి. 170 మంది కోండు బందీలను 170 మందిని బ్రిటిష్ వారి స్వాధీనం నుంచి తిరుగుబాటుదారులు విడిపించుకున్నారు. 170 మంది కోండు బందీలను బ్రిటిష్ వారి స్వాధీనించి తిరుగుబాటుదారులు విడిపించుకోవడం జరిగింది. 1846 సంవత్సరం ఏప్రిల్ నెలలో మరోసారి వీరు మాక్ఫర్సన్ సైన్యాల ఆధీనంలో ఉన్న తమ రాజును విడిపించడానికి తిరగబడ్డారు. అంటే అప్పుడు పోరాటం జరిగినప్పుడు వాళ్ళ రాజును బంధించి తీసుకుపోయారు బ్రిటిష్ వారు. కాబట్టి 1846 ఏప్రిల్ నెలలో మరొకసారి వీరు మాక్ఫర్సన్
సైన్యాల ఆధీనంలో ఉన్న తమ రాజును విడిపించడానికి తిరగబడ్డారు. తర్వాత చక్ర బిషాయ్ అనే వాడి నేతృత్వంలో మద్రాసు నుంచి వచ్చిన సిపాయిల దళాన్ని వీరు ఎదుర్కొన్నారు. చక్ర బిషాయ్ అనేవాడు మద్రాసు నుంచి ఒక కమాండర్ వచ్చాడు, బ్రిటిష్ కమాండర్ చక్ర బిషాయ్ అని పేరు. చక్ర బిషాయ్ నేతృత్వంలో వీరు ఆ విధంగా మనకు చక్ర బిషాయ్ అనేవాడు గిరిజన తెగ నాయకుడు. చక్ర బిషాయ్ గిరిజన తెగ నాయకుడు. ఈ విధంగా చక్ర బిషాయ్ నేతృత్వంలో ఈ కోండులు మద్రాసు నుంచి వచ్చిన సిపాయి దళాన్ని వీరు ఎదుర్కోవడం జరిగింది. వారు తమ బాణాలతో గొడ్డలతో తీవ్ర స్థాయిలో కంపెనీ సైన్యాలపై దాడులు చేయడం జరిగింది. చివరికి ఓడిపోయారు. కోండులు ఓడిపోయి అడవుల్లోకి పారిపోవడం జరిగింది. తర్వాత ఇరు వర్గాల మధ్య వర్షాకాలం ముగిసిన వెంటనే వెనుతిరిగిపోవడం ప్రారంభమైంది. సుమారు 2 ఏళ్ల పాటు ఇరుపక్షాలు ఈ కోండులు తర్వాత బ్రిటిష్ వారికి ఇద్దరికి కూడా 2 ఏళ్ల పాటు ఇరుపక్షాలు పోరాటం చేసుకున్నారు. ఈ పోరాటాలు ముమ్మరం చేశారు. కోండులు మాత్రం ధైర్యం వీడక గెరిల్లా పద్ధతిలో పోరాడారు. మరి కోండులు వారి దగ్గర ఏ ఆయుధాలు, కేవలము వాళ్ళ దగ్గర బాణాలు గొడ్డలు తప్ప వేరే ఆయుధాలు లేవు. బ్రిటిష్ వారి దగ్గర తుపాకులు ఉండేవి. కాబట్టి గోండులు మాత్రం ధైర్యం వీడక వారు గెరిల్లా పద్ధతిలో పోరాటం చేయడం జరిగింది. 1845 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కంపెనీ సేనలు వ్యూహాన్ని మార్చింది. 1840 వీళ్ళు గెరిల్లా పద్ధతిలో పోరాటం చేశారు. ఆ తర్వాత కంపెనీ సేనలు వ్యూహాన్ని మార్చుకోవడం జరిగింది. తర్వాత బహిష్కరించిన గోండురాజు సామ్ బిషాయ్ని తిరిగి అతని రాజసింహాసనం పైన నిలపడం జరిగింది. ఆ విధంగా గోండురాజును బంధించారు కాబట్టి ఆయన తీసుకొచ్చి గోండురాజు సామ్ బిషాయ్ని తిరిగి అతని రాజసింహాసనం పైన నిలపడం జరిగింది. దీంతో చాలా వరకు కోండులు సంతృప్తి చెందారు. ఈ సంఘటనతో తిరుగుబాటు ముగిసింది. వీరి నాయకుడు చక్ర బిషాయ్ మాత్రం శాంతించలేదు. తన తెగల హక్కుల రక్షణ కోసం 1855 వరకు ఈ ఉద్యమాన్ని చక్ర బిషాయ్ కొనసాగించారు. తన తెగల హక్కుల రక్షణ కోసం 1855 వరకు ఈ ఉద్యమాన్ని ఆయన కొనసాగించడం జరిగింది. చివరికి బ్రిటిష్ సైన్యాలు కోండుల తిరుగుబాటును పూర్తిగా అణిచివేశాయి. అణిచివేసి కొండోల్ శాశ్వతంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. క్రమంగా అక్కడి ప్రజల్లో మార్పు చోటు చేసుకొని నరబలులు, శిశు హత్యలు కూడా తగ్గిపోయాయి. సాంఘిక దురాచారాలు కూడా తగ్గిపోయాయి. తర్వాత సంతాల్ గిరిజన తెగవారి తిరుగుబాటు 1855-56లో జరిగింది. సంతాల్ గిరిజన తెగవారి తిరుగుబాటు 1855-56లో జరిగింది. లార్డ్ డల్హౌసీ భారత గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో కాలంలో ఆయన పరిపాలన చివరి దశలో పరిపాలన చివరి దశలో సంతాల్ తెగ గిరిజనుల తిరుగుబాటు జరిగింది. ఆ విధంగా లార్డ్ డల్హౌసీ పరిపాలన చివరి కాలంలో సంతాల్ తెగ గిరిజనుల తిరుగుబాటు జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యానికి తిరుగుబాట్లన్నింటిలోకెల్లా ఇది గొప్పది, శక్తివంతమైంది. తర్వాత ఈ సంతాల్ తిరుగుబాటు కంటే ముందు కూడా మనకు ప్రధానంగా బ్రిటిష్ వారు వీరి ఈ యొక్క గిరిజన గ్రామాలలోకి వెళ్ళి గిరిజన అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం, తర్వాత వారి పరిపాలన విషయాల్లో జోక్యం చేసుకోవడం, వాళ్ళ నాయకులను తీసివేసి కొత్త వారిని నియమించడం, గిరిజనేతలను నియమించడము, తర్వాత వారిపైన భూమి శిస్తు అధికంగా విధించడము, వారితో వెట్టి చాకిరీ చేయించడము, అన్నిటి కారణంగా మనకు ఇప్పుడు ఈ కాలంలో ఈ గిరిజన తిరుగుబాట్లు అనేవి దేశంలోని ప్రధాన గిరిజన తెగలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో తిరుగుబాటు చేయడం జరిగింది. ఇప్పటికీ నేను అనేక గిరిజన తెగల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు సంతాల్ గిరిజన తెగవారి తిరుగుబాటు 1855-56 సంవత్సరంలో జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే లార్డ్ డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డల్హౌసీ భారత గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో ఆయన పాలన చివరి దశలో సంతాల్ గిరిజనుల తిరుగుబాటు జరిగింది. తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు అన్నింటిలోకెల్లా చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది సంతాల్ తిరుగుబాటు అని ఆధునిక చరిత్రకారులు అభిప్రాయపడడం జరిగింది. సో మనకు ఇక్కడ
ఇది మనకు ప్రధాన అంశంగా తీసుకోవచ్చు. తర్వాత బీహార్లోని బాగల్పూర్, రాజ్మహల్ జిల్లాలలోని పర్వత శ్రేణి దగ్గర ఉన్న మైదాన ప్రాంతంలో సంతాల్ తెగ గిరిజనులు భారీ సంఖ్యలో నివాసం ఉండేవారు. వీరు సంతాల్ తెగ గిరిజనులు బీహార్ రాష్ట్రంలోని బాగల్పూర్, రాజ్మహల్ జిల్లాల్లోని బాగల్పూర్ మరియు రాజ్మహల్ జిల్లాలోని పర్వత శ్రేణుల దగ్గర ఉన్న మైదాన ప్రాంతాల్లో సంతాల్ తెగ గిరిజనులు భారీ సంఖ్యలో నివాసం ఉండేవారు. సంతాల్ తెగ వారిపై అన్యాయంగా కంపెనీ సమర్థకులైన గిరిజనేతలు జరుపుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు జరిగింది. కాబట్టి ఈ సంతాల్ అనేవారు బీహార్లోని బాగల్పూర్, రాజ్మహల్ జిల్లాలోని పర్వత శ్రేణుల దగ్గర ఉన్న మైదాన ప్రాంతాల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేవారు. వీరు సంతాల్ తెగ గిరిజనులు భారీ సంఖ్యలో నివసించేవారు ఇక్కడ. కాబట్టి సంతాల్ తెగ వారి విషయంలో బ్రిటిష్ వారు అనవసరంగా జోక్యం చేసుకున్నారు. వాళ్ళపైన అధిక పన్నులు వేశారు. తర్వాత వారి సాంఘిక ఆచారాల్లో వారి ఆచారాల్లోకి వీరు జోక్యం చేసుకున్నారు. కాబట్టి ఈ సంతాల్ తెగ తిరుగుబాటు అనేది చాలా గొప్ప తిరుగుబాటు. భారతదేశ వ్యాప్తంగా ఒక చారిత్రకమైన తిరుపుగా చరిత్రకారులు ఈ సంతాల్ తెగ తిరుగుబాటును భావించడం జరుగుతుంది. అందుకే వీరికి అత్యాచారాలు కూడా బ్రిటిష్ వారు అనేకం చేశారు. కొన్ని సాంఘిక దురాచారాలను వీరి చేత రూపుమాపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఈ విధంగా చేసినప్పుడు ఈ సంతాల్ గిరిజనులు తిరుగుబాటు చేయడం జరిగింది. సో నేను మిగతా మ్యాటరు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది.